సైడ్స్ అని వాళ్ళిద్దరూ సంయుక్త సమావేశంలో చెప్పారు. యాజ్ ఫార్ యాజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ది 2 కంట్రీస్ ఆర్ కన్సర్న్, 2 కంట్రీల మధ్య ఒక అద్భుతమైన ఒప్పందాలు జరిగినాయి. ఎన్నో ఒప్పందాలు జరిగినాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనకి ట్రేడ్కి సంబంధించిన అతిపెద్ద ఒప్పందం జరిగింది. ప్రస్తుతం పుతిన్ గారే డైరెక్ట్గా చెప్పారు, 68 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతుంది 2 దేశాల మధ్య. దీన్ని $100 బిలియన్ ఇమ్మీడియట్గా పెంచాలని మేము ట్రై చేస్తున్నామని ఆయన చెప్పారు. తర్వాత ఈ ట్రేడ్కి రిలేటెడ్గా ఏంటంటే ఇప్పుడు ఇండియా రెండిట్ల మధ్య ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువగా ఉందండి. అంటే రష్యా నుంచే మనం 58-60 బిలియన్ డాలర్లని ఆయిల్ వీటన్నిటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఫెర్టిలైజర్స్ అని. మనం ఎక్స్పోర్ట్ చేసే కేవలం ఒక 5-6 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ ట్రేడ్ డెఫిసిట్ $63 బిలియన్ ఉంది. సో దీన్ని పూడ్చాలి, ఈ ట్రేడ్ వ్యాపార దాన్ని పూడ్చాలన్నమాట. అందుకని భారతదేశం కూడా ఇక రష్యాకి ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్ అనేవి, మందులు అనేవి, ఇంకా FMCG ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటారు, వీటన్నిటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. తద్వారా మనం రష్యా అదేవిధంగా ఈస్ట్ యురేషియన్ ఎకనామిక్ యూనియన్తో ట్రేడ్ డీల్ అనేది ఇదంతా ఒక అద్భుతంగా వెళ్ళబోతుంది. అంటే ఇండియా ట్రేడ్ రష్యా వెళ్ళిపోబోతుంది అనమాట, ఎక్కువ వెళ్ళబోతుంది. సో ట్రేడ్ డెఫిసిట్ తగ్గితే ఇండియా కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి. సో ఇది చాలా అద్భుతమైన ఒప్పందం, దాని మీద ట్రేడ్ డిస్కషన్. ఇక రెండోది